మా వీడియోలు కూడా రాని మాటలు రాని ఎవరిది భూమి ఇది కొంచెం డిస్కషన్ ఉన్నప్పుడు సౌండ్ బంద్ చేయమని సంవత్సరాల కింద కట్టించారు మాకు ఇంట్లో గవ్వే ఇళ్ళల్లో ఉంటాను జనవరి కొత్త సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుంది. మీరు అందరు ఓట్లు వేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తాయి ఇల్లుకు. ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోనికే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. కానీ మరి నువ్వు అందరికి పోయి చెప్పాలి, ఎందుకంటే ప్రభుత్వం వస్తేనే ఏమైనా చేయగలం. ప్రభుత్వం లేకుంటే ఏం చేయలేం కదా. ఇంట్లో ఏమైనా చేయాలంటే పెత్తనం మన చేతిలో ఉండాలి, అంతే కదా. నువ్వు పెత్తనం ఇప్పి నీకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మేము అందరం కలిసి తీసుకుంటాం, మంచిగా చేస్తాం. ఎందుకంటే ఆయనలోనే ఇవాళ ఏ తండకు పోయినా ఏ ఊరికి పోయినా ఇందిరమ్మ ఇల్లే ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక్కటే ఉందా? ఆయన మాత్రం 10 ఎకరాల గాడులెన్ని జరిగిన గాని నడవలేదు రేవంతన్నాడంతకంతా ఎక్కువ ఎదిగాడో మొక్కనాడు పోలేదు ఒక్కడై కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. రంగుల జెండా పట్టి సింహమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొరగాడు. మోహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు